వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్ ఇచ్చిన జోస్తో మెగాస్టార్ లైనప్ చూస్తుంటే భయ్యా, ఇంకా ఈ జనరేషన్ కాదు, ఇంకొక 5-6 జనరేషన్ల వరకు మెగాస్టార్ మెగాస్టార్ అంటారు భయ్య. ఎందుకంటే జస్ట్ 30 కోట్ల బడ్జెట్ సినిమా వితౌట్ రెమ్యునేషన్ చెప్తున్నాను భయ్య. 30 కోట్ల సినిమాతో 350 కోట్ల వరకు రాసి పెట్టాడంటే 10 రోజుల్లో ఈయన మామూలు వ్యక్తి కాదు. చెప్తున్నాను కదా, మెగాస్టార్ అనే ఒక ఎలాంటి అంటే ఒక ఎవరెస్ట్ శిఖరంకి అది కరిగిపోవడం కానీ అది తగ్గడం కానీ అలాంటివి ఏమి ఉండవు భయ్య. వన్స్ మెగాస్టార్ మెగాస్టారే. ఏదో 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి కాకుండా పోడు. చెప్తారు కదా, మెగా మర్చిపోవడం అనేది అసంభవం. ఎందుకంటే మన సినిమా అంటే చిరంజీవి అంటే సినిమా. ఇది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనశంకర వరప్రసాద్తో సో ఇలా ఆయన ప్రతిసారి అవతార పురుషుల్లా ప్రూవ్ చేసుకుంటూనే అంటున్నారు. కానీ ఆయన చుట్టూ ఒక నెగిటివిటీ అలా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మన హీరోకి దక్కని అప్లాజ్, మన హీరోకి దక్కని గౌరవం, మన హీరోకి దక్కని కలెక్షన్స్, మన హీరోకి దక్కని ఇమేజ్ చిరంజీవి గారికి దక్కుతుందంటే మిగిలిన హీరోలకి కొంతమంది ఫ్యాన్స్కి ఆ మాత్రం మంట ఉంటుంది. ఆ మంటలో చలి కాచుకున్నట్టు మెగాస్టార్ గారు చలి కాచుకుని ఆ ఇమేజ్ అలా అలా పెరుగుతూనే ఉంది భయ్య. ఏంటి భయ్య, 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు థియేటర్లకి ఈ జనరేషన్లో తీసుకెళ్ళిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. సో ఇప్పుడు ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే అందరూ ఏంటంటే శ్రీకాంత్ ఓడిల సినిమా గురించి చాలా హైప్లో ఉన్నారు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ కూడా ఏదో ప్రాంక్ చేస్తున్నారు, హైప్లో ఉన్నారు. కానీ బాబీ అనే డైరెక్టర్ ఉన్నాడే భయ్య, అతను కూడా మామూలు డైరెక్టర్ కాదు. సర్దార్ గబ్బర్ సింగ్ మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా ఆయనవి. చెప్తున్నా కదా, అసలు మీకు ఒక డిసప్పాయింట్ అయ్యే సినిమాలు ఏం లేవు. ఒక రవితేజ గారి సినిమా కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, నెక్స్ట్ మన జై లవ కుశ కానీ, డాకు మహారాజ్ కానీ, వాల్తేర్ వీరయ్య కానీ, ఇవన్నీ కూడా పక్కా కమర్షియల్ సినిమాలు. ఇక డాకు మహారాజ్ అనే సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ది బిగ్ ఇండస్ట్రీ హిట్ కూడా సినిమా భయ్య. ఎందుకంటే ఆ సినిమాలో బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, బాలకృష్ణ గారిని చూపించిన విధానం కానీ మనం ఇప్పటివరకు చూడలేటువంటి బాలకృష్ణ గారిని చూపిస్తారు. ఇంకా మనకి జైలరు, అదే విధంగా విక్రమ్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో దానికి మించిన ఎలివేషన్స్ అయితే డాకు మహారాజ్లో ఉంటాయి. కానీ ఆ సినిమా పండగ టైంలో, సంక్రాంతికి వస్తున్న టైంలో రిలీజ్ అవ్వడం, ఎస్ అది కూడా బాగా హిట్టే, కానీ అనుకున్న స్థాయిలో హిట్ అయితే అవ్వలేదు. టెక్నికల్గా ది బెస్ట్ ఫిల్మ్ బాలకృష్ణ గారి కెరీర్లో డాకు మహారాజ్. సో అలాంటి డైరెక్టర్ అసలే వాల్తేర్ వీరయ్యతో చిరంజీవి గారి బలాలేంటి, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ పైన, చిరంజీవి గారి యొక్క మాస్ ఎలివేషన్స్ పైన పట్టున్న బాబీ ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా అంటే ఎలా తీస్తాడని మీ ఊహకు వెళ్ళేస్తున్నాను. జస్ట్ అనిల్ రావుపూడి ఒక చిన్న శాంపుల్, ఒక చిన్న క్లియర్గా చెప్పాలంటే బాస్లో ఒక 10% చూపించాడు. ఇక బాబీ అనే డైరెక్టర్ బాస్లో 100%, ఇంకా చెప్తున్నాను కదా, మొత్తం వాడితే ఆ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సోకాల్డ్ పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా డైరెక్టర్లు ఏవో పెద్ద పెద్ద చెప్తున్నారు కదా, వాళ్ళందరూ రికార్డులు తుడిచిపెట్టేస్తారు భయ్య. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ రికార్డులు కొట్టాలంటేనే భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, రీజనల్ లాంగ్వేజ్లో 10 రోజుల్లో 300 కోట్లకు పైగా కలెక్షన్లు పెట్టిన హీరోని ఇండియా వైడ్కి ఎవరికైనా చూపిస్తే సలాం కొడతాను ఎవరికైనా సరే. అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఏంటన్నా చెప్తున్నా కదా, 1000 కోట్లు పెట్టి 1200 కోట్లు, 1000 కోట్లు పెట్టి 1500 కోట్లు కాదు, 30 కోట్ల సినిమా తీసుకెళ్ళి 300 కోట్లు కొట్టాడంటే ఇంకా ఆయనకి మించిన మెగాస్టార్ ఇంకెవరు ఉంటారు? 10 టైమ్స్ బై ప్రాఫిట్ అది. సో ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పుడు ఒక ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఇచ్చిన హైప్ మామూలు హైప్ కాదు. సో ఇలాంటప్పుడు బాబీ అసలు చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నాడు అంటే, చిరంజీవి గారిని బాబీ అనే ఇంకా చెప్తున్నా కదా, అసలు పెద్ద ఫ్యాన్. ఇంకా ఒక ఫ్యాన్ మూవీస్ తీస్తే ఒక గబ్బర్ సింగ్ చూసాం, ఒక ఓజీ చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వాల్తేర్ వీరయ్య అయితే ప్రూవ్ చేసాడు. కానీ ఇప్పుడు ఇంకా మనం ఏదైతే ఈ జైలరు, విక్రమ మోజులో ఉండిపోయామో, ఈ పాన్ ఇండియా గిన్రుది ఆ టైప్ ఆఫ్ ఒక మోజులో ఉండిపోయాం కదా, ఆ మోజుని 300% తీర్చబోతున్నాడు బాబీ. ఈ సినిమా కథే చూడండి, అంటే ఒక కూతురి కోసం తండ్రి ఎలాంటి ఫైట్ చేయబోతున్నాడు అనే కాన్సెప్ట్ ఈ సినిమా రాబోతుందంట. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి గారికి ఆయన ఇప్పుడు ఠాగూర్ ఇంద్రా టైంలో ఎలాంటి హీరోయిన్స్తో చేశారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు చిరంజీవి గారిని పెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉప్పునే హీరో కృతి శెట్టిని కూతురిగా పెట్టబోతున్నారు, లేదంటే ఒక మంచి లీడ్ యాక్టర్ కోసం చిరంజీవి గారు కూతురిగా చూపించబోతున్నారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో, అంటే నాకు తెలియదు ఇది ఏదేదో ఒక టేకన్ సినిమా ఉంటుంది చూడండి, కూతురు కోసం ఒక హాలీవుడ్ మూవీస్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ సినిమా కానీ పడితే మాత్రం చిరంజీవి గారు ర్యాంప్ పాడేస్తారు. చిరంజీవి గారి యాక్టింగ్ గురించి కానీ, డ్యాన్స్ గురించి కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ గురించి కానీ, ఆయన లుక్స్ గురించి కానీ
ఇంకా కామెంట్ చెయ్యాలి అంటే మనశంకర వరప్రసాద్ తర్వాత ఎవరికి మనసు రావట్లేదు భయ్య. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఏంట్రా లుక్స్ ఏంటి, ఆయనకి 70 సంవత్సరాలు ఏంటి, 70 ఏళ్ళలో లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబు, మా హీరోలకి చేత కావట్లేదని బాధపడుతున్నారు. సో అలాంటిది ఇప్పుడు ఈ బాబీ సినిమాలో చిరంజీవి గారు లుక్ కానీ ఆయన ఇంక చెప్తున్నా కదా, ఇంక వన్స్ ఆ ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తర్వాత అదొక పెద్ద ఊచకోతట. ఇప్పుడు జనవరి 25వ తేదీన సినిమా పూజా కార్యక్రమం. సో ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నాడు అంటే అది మీ ఊహలకు వదిలేస్తున్నాను. మీ అంచనాలకి మించని విధంగా బాబీ చిరంజీవి గారి సినిమా ఉండబోతుందంట. సో రాసి పెట్టేసుకోండి భయ్యో. ఎందుకంటే మనశంకర వరప్రసాద్తోనే ఈ టైప్ ఆఫ్ విధ్వంసం అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాతో దిగితే బాస్ని ఎవడు ఆపలేడు భయ్య. నాకు తెలిసి కరెక్ట్ స్టోరీ కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ పడితే ఇండియాలో చిరంజీవి గారు సృష్టించే విధ్వంసం ఏ హీరో కూడా సృష్టించలేడు. అంటే ఏదో పెద్ద హీరోలు పెద్ద ఏజ్ హీరో చెప్పట్లేదు, సోకాళ్ళు ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలు కూడా సృష్టించలేనటువంటి బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని మన చిరంజీవి గారు సృష్టించగలరు. మరొక్కసారి మనశంకర వరప్రసాద్తో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు బాబీ సినిమాతో దీనికి ట్రిపుల్లో మీరైతే ఎంజాయ్ చేస్తారన్న, ఇది రాసి పెట్టేసుకోండి.